హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో మనల్ని భగవంతుడు అనుగ్రహించాడు అని తెలిపే కొన్ని సంకేతాలు తెలుసుకుందామండి. భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు అంటే భగవంతుడి అనుగ్రహం మన పైన ఎల్లవేళలా ఉంది. ఇంకా భగవంతుడు మీకు అనుగ్రహం ఇచ్చాడు అని తెలిపే కొన్ని సంకేతాలు తెలుసుకుందామండి. దాంట్లో ఫస్ట్ వన్, మనము నిత్య పూజ చేసేటప్పుడు మనకి ఎక్కువగా వైబ్రేషన్స్ వస్తాయండి. అంటే ఎక్కువ ఆవలింతలు, కంట్లో నీళ్లు రావడము, భగవంతుని నామస్మరణ చేయంగానే మన కంట్లో నీళ్లు రావడం, ఒళ్ళు గగుర్పాటు పరచడం, అంటే వాళ్ళు పులకరించిపోతుందండి, గూస్ బంప్స్ వస్తాయి. భగవంతుడు మన పక్కనే ఉన్నాడని తెలపడానికి ఇవి సంకేతం అండి. ఇంకా మనకి పటాల దగ్గర నుంచి, విగ్రహాల నుండి పూలు పడతాయండి. మనం ఎంత కరెక్ట్గా పెట్టినా అవి సడన్ గా కింద పడతాయండి. ఇంకా కొన్ని సంకేతాలు తెలుసుకుందామండి. ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. మనలోకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుంది అని తెలపడానికి అవి సంకేతం అండి. అప్పుడు భగవంత్ శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందండి. భగవంతుడి పైన విపరీతమైన ప్రేమ కలుగుతుందండి. అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, భగవంతుడికి పూలు అలంకరించాలి, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మన ఇష్టం దైవం ఎవరైనా కానీ అలంకరించాలి అన్న ఆసక్తి ఎక్కువ అవుతుంది, ప్రేమ ఎక్కువ అవుతుందండి. భగవంతుడికి నా బిడ్డ ఈరోజు ఏ నైవేద్యం పెడుతుంది, ఏ పూలు పెడుతుంది అని కూడా భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. పూజ చేసేటప్పుడు ఇంకా మనం అలాగే మంత్రం, స్తోత్రం చదివేటప్పుడు అలాగే ధ్యానంలోకి వెళ్తాం కదండి. ఆ మంత్రం చదివి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ ధ్యానంలో దేవీ దేవతల దర్శనాలు ఆజ్ఞా చక్రంలో అవుతాయండి. ఇది చాలా మంచి సూచన, గుడ్ సైన్ అంటారండి. ఇంకా భగవంతుడి పటోల అంటే మనకి ఫొటోస్ ఉంటాయి కదండి. ఆ ఫొటోస్లలో భగవంతుడు మనకు చిరునవ్వు నవ్వుతున్నట్టు, హారతి ఇచ్చే టైంలో నవ్వుతున్నట్టు కనిపిస్తారండి. అమ్మవారు కానీ అయ్యవారు కానీ అలా కనిపిస్తారండి. మనం పూజ చేసినా చేయకపోయినా మన ఇంట్లో గంధపు స్మెల్ వస్తుందండి, గంధపు వాసన. ఆ గంధం వాసన వచ్చినప్పుడు మన ఇంట్లో దేవీ దేవతల శక్తి ఎక్కువగా ఉంది, అంటే పాజిటివ్ శక్తి ఎక్కువగా ఉంది అని అర్థం. భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు, భగవంతుడు మన ఇంట్లోనే ఉన్నాడు అని తెలిపే సంకేతం కూడా ఇదేనండి, పాజిటివ్ శక్తి. థ్యాంక్ యూ అండి.